నమస్కారం అండి. ఈరోజు గౌరవ దేశ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారి 75వ పుట్టినరోజు సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు సూచనల మేరకు మా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం తరపు నుంచి పాత గాజువాక కూడల్లో ఉచితంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కేక్ కట్ చేసి కొంతమంది పేదలకి చీరల పంపిణీ, నిత్యావసర సరుకుల పంపిణీ, డిజైర్ సొసైటీలో పిల్లల మధ్య కేక్ కటింగ్ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్లాన్ చేయడం జరిగింది. సేవా పక్షోత్సవాలు అనే పేరుతో ఈ రోజు నుంచి మహాత్మా గాంధీజీ పుట్టినరోజు అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ రెండు వారాల పాటు సేవా పక్షోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు, అదేవిధంగా పేదలకు కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా గాజువాక టీడీపీ సమన్వయకర్త ఏపీఐఏసీ డైరెక్టర్ గారు శ్రీ ప్రసాద్ శ్రీనివాస్ గారు, జనసేన రాష్ట్ర కార్యదర్శి సీనియర్ నాయకులు శ్రీ దర్శాల అప్పారావు గారు, అదేవిధంగా మరో జనసేన నాయకులు శ్రీ గమ్మ వెంకటరావు గారు మా ఎర్లకి వెళ్ళిపోయారు. ఆయన సాయంత్రం ఏదో టైంలో వస్తా ఉన్నారు. అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారు శ్రీ దల్లి గోవింద్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇది పార్టీలకు, ప్రాంతాలకు, కులమతాలకు అతీతంగా భారతదేశంలో ఉన్న 145 కోట్ల జనాభా చేసుకునే పండుగ రోజు. ఎందుకంటే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతుంది. ఆర్థికంగా కూడా ప్రపంచంలోనే 3వ స్థానానికి వచ్చింది. 2047 నాటికి మనకి స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూడా గౌరవ సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూడా భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఆర్థికంగా కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. మరి ప్రపంచ దేశాల్లో కూడా ఈ రోజు నరేంద్ర మోదీ గారు అంటే కొనియాడుతున్నారు. ప్రపంచ నేతగా ఎదిగారు. ఆయన ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చారు. ఒక టీఎం కొనే స్థాయి నుంచి మరి 4 సార్లు సీఎంగా, ఇప్పుడు 3 సార్లు ప్రధానమంత్రిగా ఆయన నిరంతరం ప్రజాసేవలో ఉంటున్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన అడుగు చేయడంలో మేమంతా నడవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా భారత నమస్కారం. గౌరవనీయులు భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు గాజువాక నియోజకవర్గం పాత గాజువాక సెంటర్ లో బీజేపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి కన్మరెడ్డి నరసింహరావు గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఆయనకు ముందుగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన పేరు మీదుగా మంచి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి బ్లడ్ క్యాంప్ కానీ, అదేవిధంగా ఐ క్యాంప్ కానీ, అదేవిధంగా పేదలకు నిత్యావసర సరుకులు అందించడం కానీ ఇటువంటి మంచి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆయన పుట్టినరోజు సందర్భంగా దేశం మొత్తం పండుగలు జరుపుకుంటూ నేటి నుంచి దాదాపు 2 వారాలు అక్టోబర్ 2 వరకు కూడా పూర్తిగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయనకి అంకితం చేస్తూ ప్రజలకి ఆయన చేసిన సేవతో పాటు ఉన్నటువంటి కూటమి పార్టీల నాయకులందరూ కూడా సేవలు అందిస్తూ ఖచ్చితంగా స్త్రీలందరికీ కూడా మంచి జరగాలి, స్త్రీ ఆరోగ్యం బాగుంటే అక్కడ ఉన్నటువంటి కుటుంబ ఆరోగ్యం కూడా అంతా బాగున్నట్టని చెప్పేసి మంచి ఉద్దేశంతో ఈ రోజు ఒక మంచి కార్యక్రమం కూడా గవర్నమెంట్ పరంగా ప్రారంభించడం జరిగింది. ఆ కార్యక్రమంలో ఈ రోజు గాజువాక నియోజకవర్గంతో పాటు దేశం మొత్తం కూడా ఈ రోజు పేదలందరికీ కూడా ఉన్నటువంటి మహిళలకి, గర్భిణీ స్త్రీలందరికీ కూడా నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. శ్రీ ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి పేరు మీద. అదేవిధంగా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడమే కాకుండా ఆయనకి దేవుడు పూర్తిగా ఆయుష్నివ్వాలని, ఆయన ఆశీస్సులతో మన భారతదేశం మొత్తం కూడా పూర్తిగా సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా గాజువాక నియోజకవర్గం నాయకులు అందరి తరఫున కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ దేశ ప్రధానమంత్రి భారతదేశం తాలూకా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా వెలువరించడంలో అనేక పాత్ర పోషించిన మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినోత్సవం పురస్కరించుకొని మిత్రులు గాజువాక నియోజకవర్గ బీజేపీ సమన్వయకర్త కేఎన్ఆర్ గారి సారథ్యంలో గాజువాకలో అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, అందులో భాగంగా పాత గాజువాక కూడల్లో మరి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం, ఆ శిబిరానికి గాజువాక నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరపున నన్ను ఆహ్వానించడం, అలాగే పెద్దలు
గౌరవనీయులు గడసల అప్పారావు గారు, గంధ వెంకటరావు గారు, పద్మ గారు, ఎల్లాజీ గారు, వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మరి నిజంగా ఒకసారి వారే ముందే మాట్లాడుతూ చెప్పారు, అతి సామాన్య కుటుంబంలో పుట్టి కృషి, పట్టుదల, అంకిత భావంతో భారతదేశానికి అంటే గుజరాత్ కి 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా, భారతదేశానికి 13 సంవత్సరాల ప్రధానమంత్రిగా ఈ దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చరిత్ర రీతిలో మరి ఆయన మిగిలిపోతారని చెప్పి సందర్భం మనం చేసుకుంటూ, ఆయన ఇచ్చిన స్ఫూర్తితో గడిచిన 13 సంవత్సరాలుగా వికసిత్ భారత్ అనే పేరుతో దేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ కార్యక్రమానికి గాజువాక శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు కూడా వారు ఆహ్వానించి రావాల్సి ఉంది. కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సిటీలో ఆల్రెడీ ల్యాండ్ అయ్యారు కాబట్టి రాలేకపోయారు. కాబట్టి ఏదో ఒక సందర్భం వస్తారని చెప్పారు. కాబట్టి వారికి గాజువాక నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున మరి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి సేవలు అనేక దశాబ్దాల పాటు ప్రజలకు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్కారం. మంత్రి నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినం సందర్భంగా పాత గాజువాక జంక్షన్ లో బీజేపీ గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి కర్నూరెడ్డి నరసింహరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా నరేంద్ర మోడీ గారి జన్మదిన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇవాళ ఏంటంటే ఉచిత వైద్య శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం, దాంట్లో మందులు ఇవ్వడం ఉచితంగా అందరికీ కూడాను, అన్ని రకాల టెస్టులు చేయడం ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇవాళ ఏంటంటే భారతదేశం చాలా సుభిక్షంగా అన్ని విధాలు కూడా కాశ్మీర్ సమస్య లాంటి సమస్యలను కూడా పరిష్కారం చేసుకొని టోటల్ గా ఇవాళ ఏంటంటే భారతదేశం ప్రపంచ దేశాల్లోనే ఓ మంచి ఖ్యాతిని సంపాదించుకోవడం జరుగుతుంది. ప్రపంచంలో పేరు సంపాదించుకోవడమే కాకుండా ఇవాళ ఏంటంటే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి దివాలా పడినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా ఎన్డీఏ గవర్నమెంట్ దీంట్లో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి కృషి వలన ఇవాళ ఏంటంటే విశేషంగా నిధులను ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ మళ్లించి పూర్తిగా ఈ రాష్ట్రాన్ని చాలా వరకు ఆదుకున్నారు అని అంటే మాత్రం ఆ ఘనతంతా కూడా నరేంద్ర మోడీ గారికి అలాగే ఎన్డీఏ గవర్నమెంట్ కి చెందుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, నరేంద్ర మోడీ గారు ఇంకా అనేక రకాలైనటువంటి సేవలు అందించడం కోసమని ఆయనకి మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని